హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సెస్ కిచెన్. ఈరోజు మన స్పెషల్ వీడియోలో ఎగ్జిబిషన్ వ్లాగ్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో కొత్త మార్కెట్ బ్యాక్ సైడ్ మనకి కొత్తగా ఎగ్జిబిషన్ అయితే ఓపెన్ అయింది. న్యూగా ఏం కాదు, 3 వీక్స్ బ్యాకే తెలుసు నాకు ఇక్కడ ఎగ్జిబిషన్ అనేది ఓపెన్ అయిందని. బట్ మనము కొన్ని వర్క్స్ వల్ల వెళ్ళలేకపోయాము. ఈ రోజైతే వెళ్ళడం జరిగింది. యాక్చువల్గా అయితే నేను 3 వీక్స్ బ్యాక్ మనకి తెలిసింది కదా అనేసి ఎగ్జిబిషన్లో క్రౌడ్ ఎక్కువ ఉండదు అనుకున్నాను. జస్ట్ మనకి ఎంటర్ అయ్యంగానే అక్కడ క్రౌడ్ చూడంగానే నేనే షాక్ అయ్యాను. సో ఇప్పటి వరకు కూడా ఇంత క్రౌడ్ ఉందా అనేసి. యాక్చువల్గా అయితే సండే అందరూ వచ్చేస్తారు కదా. సో మనం ఇక్కడికి వచ్చేసిన తర్వాత టికెట్స్ అయితే తీసేసుకున్నాము. టికెట్స్ వచ్చేసి 50 రూపీస్ ఈచ్ పర్సన్కి. 50 రూపీస్కి చాలా చాలా మంచి టైం అయితే స్పెండ్ చేయొచ్చు ఈ ఎగ్జిబిషన్లో. అండ్ ఈ ఎగ్జిబిషన్లో స్పెషల్ వచ్చేసి వాటర్ లేజర్ షో. మీరు వీడియో స్టార్టింగ్లో చూసుంటారు అండ్ ఎండింగ్లో చాలా మంచిగా ఉంటుంది. సో మీరు వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా. వీడియోని లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వాచ్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. సో ఇక్కడ వచ్చేసరికి ఫస్టే మనకి టోటల్గా జ్యువెలరీ ఐటమ్ అయితే వచ్చేసింది. స్టార్టింగే ఇదంతా మీరు చూస్తున్నారు. ఇయర్ రింగ్స్ ప్లస్ చైన్స్ చాలా బాగున్నాయి. నేను కొన్ని ఇయర్ రింగ్స్ అయితే తీసేసుకున్నాము. అండ్ ప్రైసెస్ కూడా పర్లేదు. ఎగ్జిబిషన్ అంటే ఆల్మోస్ట్ ప్రైసెస్ చాలా ఎక్కువగానే ఉంటాయి. అంటే వాళ్ళకి కూడా కొంచెం సేల్ అనేది ఉండాలి, ప్రాఫిట్ అనేది ఉండాలి కదా. సో ప్రైసెస్ పోల్చుకుంటే కొంచెం తక్కువే, బట్ కొంచెం ఎక్కువే. సో ఇక్కడ బ్యాంగిల్స్ అండ్ బ్లాక్ బీడ్స్ అవన్నీ తీసేసుకున్నాము. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ నెక్లెసెస్, చిన్నపిల్లల నెక్లెసెస్ సూపర్ ఉన్నాయి. ఈ నెక్లెస్ అయితే నాకు చాలా మంచిగా నచ్చింది అండ్ ప్రైస్ కూడా రీజనబుల్ అనిపించింది. అదొకటి తీసేసుకున్నాను. దాని తర్వాత ఈ పప్పీ చూసారా ఎంత క్యూట్ ఉంది, అందుకనేసి చిన్న క్లిప్ అనేది తీసాను. అండ్ జ్యువెలరీ ఇదంతా కూడా జస్ట్ చూసాము. ఈ జ్యువెలరీ అయితే తీసుకోలేదు. ఈ బ్యాంగిల్స్ తీసేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి హోమ్ డెకరేట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. వాటి జోలికి అయితే నేను వెళ్ళలేదు. సో అది మనకి సంబంధించింది కాదనేసి జస్ట్ కొంచెం లైట్గా తీసేసాను. జ్యువెలరీ అయితే చాలా చాలా మంచిగా చూడడం జరిగింది అండ్ తీసుకోవడం కూడా జరిగింది. నాకు ఏదైతే జ్యువెలరీ నచ్చిందో ఆ జ్యువెలరీ నేను ఈ వీడియోలో అయితే యాడ్ చేశాను. అండ్ ఫుల్ క్రౌడ్, అంటే ఎగ్జైట్మెంట్. నేను అనుకున్నది ఒకటి, అక్కడ వెళ్ళిన తర్వాత జరిగింది ఒకటి అనే ఎగ్జైట్మెంట్ అయితే ఉంది. కీ చైన్స్ సూపర్ ఉన్నాయి, అన్ని కీ చైన్స్ బాగున్నాయి. సో 3 టైప్స్ ఆఫ్ కీ చైన్స్ తీసేసుకున్నాము. దాని తర్వాత ఇక్కడ అంతా కూడా గేమ్స్ సెక్షన్. సో బాల్ గేమింగ్ అండ్ షూటింగ్ అవి ఉంటాయి కదా. సో అదంతా సెక్షన్ స్టార్టింగ్ ఇవన్నీ కూడా. సో ఇది అయిపోయిన తర్వాత మనకి ఫుడ్ కౌంటర్ అయితే వచ్చేస్తుంది దీని తర్వాత. అండ్ ఈ ఎగ్జిబిషన్లో కొత్తగా అయితే ఇవి పెట్టారు, చికెన్ పాప్కార్న్, కుల్ఫీ టైప్. అంటే నార్మల్ ఎగ్జిబిషన్స్లో ఇవన్నీ ఉండవు కదా. సో ఇదైతే కొత్తగా అనిపించింది. అండ్ దాని తర్వాత అప్పడం చాలా మంచి ఫేమస్. ఎగ్జిబిషన్ అంటేనే అప్పడం లేనిది ఎగ్జిబిషన్ అయితే ఉండదు. సో నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పడం అయితే తీసేసుకున్నాను. అప్పడంకి కూడా ఎంత పోటీ తెలుసా ఫ్రెండ్స్. సో మాకివ్వమంటే మాకివ్వండి అనేసి. సో అంత పోటీగా అయితే ఉండిద్ది అప్పడం. అండ్ అప్పడం అయితే కంపల్సరీ నేను తీసేసుకుంటాను. అండ్ దాని తర్వాత వాటర్ తీసేసుకున్నాము. కొన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే తిన్నాము. అండ్ అక్కడ మొత్తం కూడా నడిచేదే, సిట్టింగ్ అయితే లేదు. సో అలా నడుస్తా ఇక్కడ మొత్తం ఫుడ్ ది మొత్తం చూసేసుకున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసరికి సిట్టింగ్ అనిపించింది. అందరూ అలసిపోయి కూర్చొని ఉన్నారు కిందే. అసలు ఎట్లా ఉంది ఏంటి అనేది పట్టించుకోకుండా. అండ్ ఫైనల్గా ఇందులో కొత్తగా మ్యాంగో స్లైసెస్ కూడా ఉన్నాయి. ఇదే ఫస్ట్ టైం ఎగ్జిబిషన్లో మ్యాంగో స్లైసెస్ చూడడం. బట్ రేట్ అయితే అదిరిపోతుంది. బట్ నోరు ఊరుతూ ఉండింది, అందుకనేసి మేము మ్యాంగో స్లైసెస్ కూడా తీసేసుకొని హ్యాపీగా ఇంకా ఫైనల్గా వాటర్ లేజర్ షో దగ్గరకు అయితే వచ్చేసాము. అసలు అందరూ చూడండి ఎంత ఎగ్జైట్మెంట్గా ఉన్నారో.
సెల్ఫీస్ దిగుతా, వీడియోస్ తీసేసుకుంటా. నేను వీళ్ళ బ్యాక్ సైడ్ నుంచి తీస్తున్నాను. నాకు అంతగా నచ్చలేదు. ఆ క్రౌడ్ మొత్తం కూడా అలా నుంచునేసరికి ఆ లేజర్ షో అనేది మనకి కనిపించట్లేదు గదా! సో, అందుకనేసి ఫ్యూ మినిట్స్ అయితే ఆగాను. దాని తర్వాత చాలా మంచిగా వ్యూ అయితే నాకు కనిపించింది. మనము బయట చూడడం కన్నా, ఇప్పుడు వీడియోలో చూడడం కన్నా బయటయితే చాలా చాలా మంచిగా, చాలా కలర్‌ఫుల్‌గా అనిపించింది. అండ్ మన ఒంగోలులో ఇది రావడం ఫస్ట్ టైము. అది వచ్చినా కానివ్వండి, అంటే కొన్ని వస్తాయి అంతగా మంచిగా అనిపించవు గదా! సో, అలా కాకుండా ఇదైతే చాలా సూపర్ అనిపించింది. దీని ముందే సిట్టింగ్ గూడా ఉంది. కొన్ని 2, 3 బెంచెస్ అయితే వేశారు. అక్కడ కూర్చొని హ్యాపీగా చూడొచ్చు. నేనైతే మొత్తం ముందుకొచ్చేసి వీడియో మొత్తం తీశాను. మన వ్యూవర్స్‌కి, మన ఫ్రెండ్స్‌కి అందరికీ చూపించాలి గదా! మంచిగా ఎవరైతే ఇంకా విజిట్ చేయలేదో వాళ్ళందరూ గూడా మన వీడియోని చూడండి. ప్లస్ విజిట్ చేయండి. ఒక మంచి అనుభూతి అయితే ఉంటది. జస్ట్ 50 రూపీస్‌కే. అండ్ లోపలొచ్చి మనం షాపింగ్ చేయాలా? లేదా? అనేది అది మన ఒపీనియన్ మీద ఆధారపడి ఉంటది గదా! సో, ఇదంతా ఫ్రీ షో. దీనికి కాస్ట్ కూడా ఏం లేదు. అంటే టికెట్స్ కూడా ఏం లేదు. ఫ్రీ షో. అండ్ నాకైతే చాలా చాలా మంచిగా అనిపించింది. అండ్ 50 రూపీస్‌కి చాలా మంచి న్యాయం జరిగింది. అండ్ మంచి టైం అయితే స్పెండ్ చేసేయొచ్చు బయటకొచ్చేసి. సో, మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేయండి. సరేనా? వీడియో ఎలా అనిపించిందో గూడా కామెంట్ చేయండి. ఇవైతే చాలా మంచిగా అద్దిరిపోయాయి. సో, ఇంకా ఆపేద్దాము వీడియో అనుకునే టైంకి ఇంకా ఇంకా ఎక్కువ డిజైన్స్ అనేవి వచ్చేస్తున్నాయి. అంటే వచ్చిన డిజైన్సే లేవు. చాలా మంచిగా డిజైన్స్ మారిపోతున్నాయి. జనరల్‌గా ఇవన్నీ కూడా మనము టీవీస్ షోస్‌లో లైక్ పిక్చర్స్‌లో అండ్ వేరే కంట్రీస్‌లో ఇవంతా చూడడం జరుగుతది గదా! సో, మనం ఇక్కడ ఒంగోలులో చూడడం చాలా గొప్పే. లాస్ట్ టైం మనము జలకన్యల ఎగ్జిబిషన్ చూసాం గదా! సో, అదెంత మంచిగా అనిపించిందో ఇది గూడా అంత మంచిగా అనిపించింది. అండ్ చాలా తక్కువ ప్రైస్ టికెట్స్‌ది. సో, ఇక్కడొచ్చేసి మా డ్యాడీకొచ్చేసి నేను వీడియో తీస్తాను రమ్మంటే ఆయన చూడండి ఎంత కోపంగా చూస్తున్నారో. సో, వెంటనే వెళ్ళిపోయారు. డిజైన్స్ అయితే చాలా చాలా మంచిగా అనిపించాయి. సో, ఫైనల్‌గా ఇది చూసేసుకున్నాము. అండ్ ఇక్కడొచ్చేసరికి కొన్ని నార్మల్‌గా రెగ్యులర్‌గా ఉండేవి ఎగ్జిబిషన్స్‌లో మనం కొలంబస్, జాయింట్ వీల్, కప్ అండ్ సాసర్స్ ఉంటాయి గదా! సో, అవన్నీ ఉన్నాయి. అవి రొటీనే కదా అనేసి అప్పటికి మనం అదంతా తిరిగేసి అలసిపోయాము. ఇంకా అవేమి నేనైతే చూడలేదు. అది జనరల్‌గా ఉండేవే కదా అనేసి ఇంకా ఫైనల్‌గా వాటర్ లేజర్ షో కంపల్సరీగా చూడాలనేసి ఇక్కడికొచ్చేసి కొన్ని నిమిషాలైతే వీడియో తీసేసుకొని అండ్ పక్కన పెట్టి సిట్టింగ్‌లో ఆ షో అనేది చూస్తా ఉంటే చాలా మంచిగా అనిపించింది. ఇంకా వెళ్ళాలి అనిపించలేదు. అంత మంచిగా ఉంది. అన్నీ న్యూ డిజైన్స్ వస్తా అండ్ సాంగ్స్ పెట్టున్నారు. చాలా మంచిగా ఉన్నాయి. అండ్ ఆ వాటర్ వచ్చేసి మనం పైన కూడా పడుతుంది. అంటే మనం దగ్గర కూర్చున్నాం కాబట్టి పైన పడుతుంది. లేకపోతే అలా ఏం పడదు. సో, ఇంకా ఎవరైతే విజిట్ చేయకుండా ఉన్నట్లయితే వాళ్ళు విజిట్ చేయండి. నేనే చాలా లేట్‌గా విజిట్ చేశాను అనుకుంటున్నాను. బట్ సండే మాత్రం విజిట్ చేస్తే సూపర్ ఉంటది. ఏదైనా మనం క్రౌడ్‌లో ఉండి చూస్తేనే బావుంటది. మనం వేరేగా వెళ్ళి చూడడం అయితే నచ్చదు. సో, జనరల్‌గా నేను స్టార్టింగే విజిట్ చేసేస్తాను. సో, ఇప్పుడైతే ఎండింగ్‌లో విజిట్ చేస్తున్నాను. మీరు గూడా విజిట్ చేసి చూడండి. ప్లస్ మన వీడియోని ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసి ఆదరించండి. సరేనా? సో, ఇలాగైతే ఈరోజు ఎగ్జిబిషన్ వ్లాగ్ అయితే ఫుల్ చేసేసుకున్నాము ఫైనల్లీ. యాక్చువల్‌గా అంటే క్రౌడ్ ఉండదు, వెళ్ళకూడదు అనుకున్నాము. సో, వెళ్ళాము. జస్ట్ 2 అవర్స్ మనకి టైం పట్టింది. సో, ఆ 2 అవర్స్ ఫుల్ ఎంజాయ్ చేసినాము. ఇంకా బయలుదేరి ఇంటికొచ్చేసాం. అండ్ చాలా బావుంది. మళ్ళీ చెప్తున్నాను. ఇదే మనకి హైలైట్. అండ్ మిగతావన్నీ కూడా ఎగ్జిబిషన్స్‌లో ఉండేవే. కొన్ని ఫుడ్స్ అయితే కొత్తగా ఉన్నాయి. అండ్ ఫుడ్ ప్రైసెస్ కూడా చాలా చాలా మంచిగా ఉన్నాయబ్బా! అంటే ఎక్కువ ఉన్నాయని అర్థం దానికి. ఎవరైతే విజిట్ చేయలేని వాళ్ళు ఉంటారో సో, వాళ్ళందరూ కూడా ఈ వీడియోని చూసి ఎంజాయ్ చేయండి. అండ్ సేమ్ మీరు ఎగ్జిబిషన్‌లో ఉన్నట్టుగానే ఎంజాయ్ చేస్తారు.
సరేనా? సో, వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీ దగ్గరికి రావాలి అంటే మన ఛానల్‌ని తొందరగా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేయండి. మీకు నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి. సో, ఫైనల్‌గా మనం ఇదంతా ఎంజాయ్ చేసి ఇంకా ఇంటికి బయలుదేరాము. చందమామ చూసారా? ఎంత మంచిగా ఉందో. ఈరోజైతే చాలా మంచిగా ఉంది. ఎప్పుడైతే మనం విజిట్ చేసామో అండ్ ఎగ్జిట్ చేసేంత వరకు మనతోనే ఉంది. థాంక్స్ ఫర్ వాచింగ్.